నమస్కారం, నా పేరు విజయ. నేటి సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఊరువాడ ఉచ్చాంగ కాంగ్రెస్ ఆవిర్భావ సంబరాలు. రామకృష్ణపురం వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి. మంచిర్యాలలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. జనవరి 3 నుండి మంచిర్యాలలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ప్రచార జాత విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్. మంచిర్యాలలో ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 45 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకున్న బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థులు. అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాలలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమసాగరరావు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాలకు, కార్యకర్తలకు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అనేక సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 141వ ఆవిర్భావ సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈరోజు ఏ జెండా ఆ రోజు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం ఏ జెండా కింద మన దేశ ప్రజలందరూ పనిచేసినారో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న 1885వ సంవత్సరంలో ఆవిర్భవించింది. ఆ రోజున్న భారతదేశ పరిస్థితుల్లో భారతీయులు ఎవ్వరు కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించే అవకాశం లేదు. బ్రిటిష్ పాలనలో ఏవో హ్యూమ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే లాంటి మితవాదులు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిండ్రు. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ గారి నాయకత్వంలో స్వరాజ్యమే నా జన్మ హక్కు అని ఆయన నినదించి దేశ ప్రజలందరినీ కూడా స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించడం జరిగింది. ఆ తర్వాత గాంధీజీ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా ఒక ఐక్యం అయ్యి బ్రిటిష్ వాళ్ళకు ముచ్చెమటలు పట్టించి వాళ్ళు ఈ దేశంలో నిలవలేని పరిస్థితి సృష్టించి చివరికి వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చి 1947 ఆగస్టులో దేశాన్ని వదిలేసేకపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా మన భారతదేశంలో చూస్తే ప్రతి ఒక్క ఉద్యమంలో కూడా ప్రజలందరికీ ఉపయోగపడే దాంట్లో కాంగ్రెస్ పార్టీయే కనిపిస్తుంది. ఇవాళ కొన్ని పార్టీలు ఆ రోజు భారత స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళకి ఎలాంటి పాత్ర లేకపోయినా కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను సుభాష్ చంద్రబోస్ గారిని కానీ, వల్లభాయ్ పటేల్ గారిని కానీ, భగత్ సింగ్ వీళ్ళందరినీ కూడా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అసలు నిజానికి దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర చూస్తే ఆ పార్టీలకు కానీ, ఆ నాయకులకు కానీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ దేశభక్తులు వాళ్ళెవ్వరికీ కూడా దేశ స్వాతంత్రోద్యమంలో ఎలాంటి పాత్ర అనేది లేదు. మన తెలంగాణ విషయానికి ముఖ్యంగా వస్తే మన తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళ పైగా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలు ఎందరో అమరులైతే ఆ ఆత్మహత్యలు చూసి చలించిపోయి అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఆరోగ్యశ్రీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మహిళా సాధికారత కానీ, రైతులకు గృహావసరాలకు ఉచిత విద్యుత్ కానీ ఇట్లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతోని ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజాసేవకు, ప్రజా సంక్షేమానికే అంకిత భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. జై కాంగ్రెస్. కాగా కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రామకృష్ణపూర్ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజీవ్ చౌక్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర్యం సాధించిన ఘనత తమ పార్టీకే దక్కిందన్నారు.
78 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకమైన చట్టాలు, పంచవర్ష ప్రణాళికలు, అభివృద్ధి పనులు చేసి భారతదేశాన్ని అగ్రదేశాలకు దీటుగా నిలిపిన పార్టీ కాంగ్రెస్ అని గర్వంగా చెప్పారు. 2029 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, నాయకులు గోపతి రాజయ్య, మహంకాళి శ్రీనివాస్, కనకరాజు, కళ్యాణ్, బానేష్, పొలం సత్యం, పనసరాజు, బొద్దుల ప్రేమ్ సాగర్, మల్లేష్, గోపురాజం, మహిళా నాయకురాలు పుష్ప రాజేశ్వరి, శారద, దీప పాల్గొన్నారు. 1985లో ఆ రోజు స్వతంత్ర ఉద్యమం సమయంలో స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజా సంక్షేమ ధ్యేయంగా కుల మతాలకు అతీతంగా భారత రాజ్యాంగం రచించినటువంటి రాజ్యాంగాన్ని విస్తరింపజేయడం లోపల వాళ్ళ హక్కులు కాపాడడం లోపల కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకొని నిరంతరం ప్రజాసేవకై పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 141వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేంద్రపల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజీ చౌక్లో ఇలా పదావిష్కరణ అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇలా రాష్ట్ర ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా నిరంతరం ప్రజల సమక్షంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజా సంక్షేమ ధ్యేయంగా కులాలకు అతీతంగా ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి ఈ పార్టీ దీనికి ఉన్నటువంటి చరిత్రను గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రను ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి పునర్నిర్మాణంలో భాగంగా ఇలా జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. పిసిసి ప్రెసిడెంట్ పిన్నిటి రామనాథరెడ్డి గారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక టౌన్ ప్రెసిడెంట్ మన పల్లెరాజు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ పార్టీ ప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ 1885వ సంవత్సరం పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మహాత్మా గాంధీ శాంతియుతంగా పోరాటం చేసి ఈ భారతదేశానికి స్వతంత్రాన్ని సంపాదించి పెట్టి పేద ప్రజల అన్యోన్యతకి పాటుపడినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఈ పేద ప్రజల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని, ఇప్పుడు ఉన్నటువంటి ఒక బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ పేరును రూపుమాపాలని ఉద్దేశంతో ఈరోజు ఉపాధి హామీ పథకం కింద అతని పేరును తీసేయడము శోచనీయమని ఈరోజు మహాత్మా గాంధీ గారికి అన్ని గ్రామ పంచాయతీలో కానీ అన్నిట్లలో కూడా వారికి విన్నపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేదల అన్నింటికి పనిచేసే పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఒక్క యువత కూడా గుర్తుంచుకొని ప్రతి వారు గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి సేవ చేయాలని కోరుతూ ఈ అవకాశం. కాగా జన్నార మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్ అలీఖాన్ మాట్లాడుతూ 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నేటికి 141 సంవత్సరాలు గడిచిందని, ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని వారు తెలిపారు. అనంతరం నాయకులు ప్రధాన రహదారిపై మహాత్మా గాంధీ చిత్రపటంతో నాయకులు ధర్నా చేపట్టారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించవద్దని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గాంధీ గారి పేరు తలుచుకుంటే, గాంధీ గారిని చూసి గౌరవపడుతుంటే ఈరోజు మూర్ఖ ప్రభుత్వాలు కొందరు గాంధీ గారి చిత్రపటాన్ని ప్రతిపంచ పటం నుంచి తీసేయాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. గాంధీ గారు ఏ రోజు కూడా అతని స్వార్థం కోసం ప్రయత్నించలేదు. భారతదేశం సంక్షేమం కోసం, భారతీయుల కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరు మీద ఆ రోజు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక యూపీఏ ప్రభుత్వం పేదవారికి, అడ్కడ్డుల వారికి, కూలి వాళ్లకు ఉపాధి హామీ పథకం, వాళ్లకు కడుపు నిండా కూలి దొరకాలంటే, వాళ్ళు జీవించాలంటే వాళ్ళకు ఒక పథకం తేవాలి. ఆ రోజు వామపక్షాలు వాళ్ళు, మేధావులు కావచ్చు, అందరూ కలిసి ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ ప్రకటించడం జరిగింది. మహాత్మా గాంధీ పేరు మీద పుట్టడు కూలీ దొరకని వాళ్లకు అన్నం దొరకాలనే, కడుపు నిండాలనే ఉద్దేశంతో ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
కానీ ఈరోజు ఆ జాతీయ ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వము చుట్టుపోస్తుంది. గాంధీ గారికి ఒక పేరు తీసేసి ఏదో ఒకటి చేయాలని ఏదో రామ్జీ గారి మీద యువన పేరు మీద చేస్తే ప్రజలు హర్షించవలసిన విషయం కాదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ఒక గాంధీని కాకుండా యువనకో మతాల పేరు మీద, దేవుళ్ళ పేరు మీద, ఒక సిద్ధ బాబాల పేరు మీద పథకాలు తీసుకొచ్చినట్టయితే ఈరోజు యువనకు దాన్ని సహించినందుకు లేదు. ఈరోజు మనం ప్రజలారా భారతీయులం అందరం కలిసి గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జరగాలంటే మనం ఈరోజు గాంధీ గారి యొక్క సిద్ధాంతాన్ని, గాంధీ గారి యొక్క ఐడియాలజీని మన తరానికి కూడా మనం తీసుకెళ్లాలంటే అదొక కాంగ్రెస్. సిపిఐ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో జనవరి 3 నుంచి 9 వరకు నిర్వహించే ప్రచార జాతను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవని శంకర్, దాగం మల్లేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ 100వ ఉత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో జనవరి 3 నుంచి 9 వరకు ప్రచార జాతరను విజయవంతం చేయాలని జనవరి 10న రామకృష్ణపూర్లో బహిరంగ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 18న ఖమ్మంలో 100 సంవత్సరాల శత జయంతి వేడుకల ముగింపు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ జెండాల మధ్య చీలికలు గాని, పార్లమెంట్లో, రాజ్యసభలో ఎర్ర జెండాల పార్టీల మధ్య నాయకత్వం లేకపోవడం మతతత్వ రాజకీయాలకు, కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మారాయని, దేశంలో వామపక్షత ఐక్యత కోసం పునరాలోచించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, ఇప్పకాయల లింగయ్య, జోగుల మల్లయ్య, దాగం మల్లేష్, మెట్టపల్లి శ్రీనివాస్, లింగం రవి తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి పాలకులు వారి వ్యక్తిగత ప్రయోజనాలను మెన్నుగా ఎంచుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టడం జరుగుతూ ఉన్నది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 ఏళ్ల ప్రస్థానంలో భూమి మీద హక్కు సాధించడం కానీ, భూ సంస్కరణలు తీసుకురావడం కానీ, కౌలుదారి చట్టాన్ని తీసుకురావడంలో కానీ, కార్మిక హక్కులు నిలబెట్టడంలో కానీ, రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరను తీసుకురావడంలో కానీ, యావత్తు ఈ దేశంలో మానవాళి మనుగడకు సమరశీలమైనటువంటి పోరాటాలు కొనసాగించింది కమ్యూనిస్ట్ పార్టీ. 8 గంటల పనిదినం అయితేనేమి, కనీస వేతనాల అమలునైతేనేమి, ఏది తీసుకున్నా ఇవాళ ప్రభుత్వాలతోని పోట్లాడి అగ్రిమెంట్లు చేయించింది కమ్యూనిస్ట్ పార్టీ. కనుకనే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో తన ప్రస్థానాన్ని ఈ రకంగా కొనసాగిస్తాం. అయితే ఎర్ర జెండాల మధ్యలో చీలికలు రావడం వల్ల ఆ చీలికలు ఇలా చితికిపోయి ఇలా ఏదైతే బూర్జో పార్టీలకు అవకాశం రావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. మనమంతా ఈ 100 ఏళ్ల సందర్భంగానైనా భేషజాలకు పోకుండా రెడ్ ఫ్లాగ్స్ అన్నీ కూడా అనేక సందర్భాలలో మనం ప్రకటనలు చేసినప్పటికీ అందరం ఒక వేదిక మీదకి వద్దాం. ఈ బూర్జో పార్టీలు అవలంబించేటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాల పట్ల పోరాటాన్ని కొనసాగిస్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూనే వీటన్నింటికీ నిలువుటద్దంగా ఖమ్మంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ద్వారా వివిధ దేశాల నుండి వచ్చేటువంటి ప్రతినిధులు, సహాయక ప్రతినిధులు వస్తారు. మనం ఏలుతున్నటువంటి ప్రాంతాలలో, మనం రాజ్యాధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి విషయాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ మన దేశంలో కూడా కేరళలో 1957లో మనం అధికారంలోకి వచ్చాం. లెఫ్ట్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అక్కడ విద్య కానీ, వైద్యం కానీ, ప్రజల యొక్క మౌలిక సదుపాయాల మీద దృష్టిని పెట్టి పరిపాలన కొనసాగిస్తాం. కానీ ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకవైపు స్వతంత్ర ఉద్యమంలో లేరు. ఏనాడు ప్రజలకు సంబంధించిన హక్కుల మీద పోరాటాన్ని కొనసాగించిన పాపన పోలేదు. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా మన మధ్యలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాల వల్ల వాళ్ళు రాజ్యాధికారంలోకి వచ్చి ఇవాళ ఎక్కడికక్కడ సొంత ఎజెండాలు తీసుకురావడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. ఇంకా మరొక అడుగు ముందుకేసి ఈ దేశంలో రెడ్ ఫ్లాగ్స్ను లేకుండా, ఎర్ర జెండా పార్టీలను లేకుండా, మావోయిస్టులను లేకుండా మార్చి వరకు అందరినీ ఖతం చేస్తామనేటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నాం. ఇది ఏ పద్ధతి, ఏ రాజ్యాంగంలో ఉన్నాం? మనం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజలు తప్పు చేసినా, చట్టాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినా కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి పద్ధతిలో పోవాలి తప్ప
పట్టుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్లు చేసి కాల్చి చంపేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నటువంటి మతోన్మాద బీజేపీ పార్టీని ఎదిరించాలంటే ఇవాళ మనం అంతా ఒకటిగా సమరశీలమైనటువంటి పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఒకసారి ఈ 100 ఏళ్ల ప్రస్తావనని ఆలోచన చేస్తే కూడా ఇవాళ 8 గంటల పనిదినం వచ్చిందంటే కోట్లాడితేనే వచ్చింది. మంచిర్యాల పట్టణంలో బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. 45 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్న పూర్వ విద్యార్థులు తమ అనుభవాలు, చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మంచిర్యాల బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంచిర్యాల బస్టాండ్ ఎదురుగా ఉన్న సుచిత్ర ఫంక్షన్ హాల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశానికి మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తొలుత మృతి చెందిన స్నేహితులకు సంతాపం వ్యక్తం చేశారు. అప్పటి హాస్టల్ వార్డెన్ హెమ్లార్ నాయక్ను పూలమాలలు, జ్ఞాపక శాలువతో ఘనంగా సత్కరించి ఆనాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం కర్త జురు నగేష్ను పూర్వ విద్యార్థులు అభినందించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 45 సంవత్సరాలకు తనను గుర్తించుకుని సన్మానం చేయడం సంతోషంగా ఉందని మాజీ వార్డెన్ హెమ్లార్ నాయక్ అన్నారు. ప్రతి ఏటా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తామని ప్రోగ్రాం కన్వీనర్ జురు నగేష్ తెలిపారు. పూర్వ విద్యార్థుల వివరాలు, సెల్ ఫోన్ నంబర్ సేకరించడానికి ఎంతో శ్రమించామని నగేష్ తెలిపారు. ఇప్పటి వరకు పాఠశాల, కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది కానీ హాస్టల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం తొలిసారని అన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంకు విచ్చేసిన పెద్దలు, మా వార్డన్ గురువు గారు, హేమల నాయక్ గారు, పెద్దలు, నాకంటే సీనియర్లు, మిత్రులు, జూనియర్లు అందరికీ ఈ సందర్భ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం విజయవంతం కోసం ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందరినీ ఏకం చేయడానికి కొంత సమయం పట్టింది. అయినప్పటికీ ఆశించిన మేర కంటే ఎక్కువగా అందరూ సభ్యులు అటెండ్ అయ్యారు. చాలా సంతోషకరమైన దినం ఈరోజు. ప్రతి ఏటా ఇలాగే జరుపుకోవాలనే ఆలోచన మా అందరిలో ఉన్నది. అలాగే జరుపుకుంటాం. ఎందుకంటే 45 సంవత్సరాల తర్వాత ఈ అందరూ ఒకరికొకరు కలుసుకోవడం జరిగింది. అందరూ చిన్నపిల్లలా మారిపోయారు. చాలా సంతోషపడ్డారు. వాళ్ళు వయసులో ఇప్పుడు 60 దాటినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా యంగ్ లాగా ఉన్నారు. చాలా సంతోషం. ప్రతి ఏటా ఇలాగే కలుసుకుంటామని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 45 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది, అప్పుడు ఉన్న ఫేస్బుక్ లేకపోవచ్చు కానీ బ్యాచ్ వాళ్ళ ఒకరు గుర్తుపట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గురువు వీరమనాయక్ గారు మాకు ఎంతో సహకారం చేశారు. వారికి మాకు ఇళ్ళ మాకు కృతజ్ఞత ఉంటాం, వాళ్ళు మర్చిపోలేం. ఈ కార్యక్రమం వచ్చి మాకు విజయవంతం చేసినందుకు వారికి, పూర్వ విద్యార్థులకు కృతజ్ఞత చెప్పుకుంటూ ఇంట్లో నాగేష్ గారు 1 మంత్ బ్యాకే, సార్ మేము ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాం సార్, మీరు తప్పక టైం ఇవ్వాలంటే సరే ఇస్తానన్నా. ఆయన భూమేష్ మరియు రమేష్ వీళ్ళు కలిసి నాకు ఫోన్ చేశారు. సరే వస్తా అంటే వాళ్ళు ఈ టైం ఫిక్స్ చేశారు. ఇంకోటి ఈరోజు నాకు 11:30కి టైం ఇచ్చారు. ఎవరు? నాగేష్ గారు. అయితే నేను 11:30కి అక్కడ స్టార్ట్ అయినా. జన్నారం నుంచి ఇక్కడ 55 నిమిషాలు వచ్చిన సంతోషంలో. నా చిరంజీవి విద్యార్థులు నన్ను ఈ రోజు పిలుస్తున్నారంటే నేను మర్చిపోయి ఎలా వచ్చిందో ఏమో నాకు తెలియదు. 55 నిమిషాలు వచ్చిన, 65 కిలోమీటర్లు నేనే నడిపించుకుంటూ, డ్రైవర్ లేడు. అయితే అంత సంతోషం ఇవాళ. ఇటువంటి అవకాశం నన్ను మీరు కల్పించినందుకు ఎంత చెప్పాలంటే చాలా తక్కువ. ఇంకా ఏమైనా మాట్లాడాలా? తర్వాత స్టార్టింగ్ నుంచి చెప్పాలా నేను? ఈ నెల 29న మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొననున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ జెర్సీలను టీడీపీ చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సంజయ్ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగుతో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ఈరోజు మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లలో మన మిత్రుడు అన్న సంజయ్ అన్న ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారులకు సుమారు 60 టీషర్ట్లు ఇవ్వడం జరిగినది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే క్రీడాకారులను మనం ఎప్పుడు కానీ ముందుండి నడిపించాలి. వాళ్ళు ప్రతిరోజు ఇక్కడ వచ్చి నిత్యం క్రికెట్ ఆడడం, క్రికెట్ వల్ల మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈరోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నగారు ఇంతమందికి మనకు ఇవ్వడం చాలా అభినందనీయం. దీనిలో భాగంగానే మిత్రులు కూడా ఇలానే ఈ టీషర్ట్లు తీసుకొని ప్రతిరోజు క్రికెట్ ఆడి మీ పోటీలో గ్రౌండ్లో ఉన్న 4 టీంలకి మరి నా వంతుగా ఖచ్చితంగా చిన్న సహాయం, ఉడత సహాయంగా నేను టీషర్ట్లు వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది.
మరి మన కమిషనరు రాలింగ్ అన్న గతంలో కూడా చాలాసార్లు అందరికీ సపోర్ట్ చేయడం జరిగింది. మరి వారి సహకారాలతోటి మున్ముందు కూడా నేను అనేక మందికి ఇంకెన్నో రకాల సహాయాలు చేస్తానని చెప్పి మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఒక సాటి క్రీడాకారుడుగా, జాతీయ స్థాయి క్రీడాకారుడుగా, ఒక క్రికెట్ ప్లేయర్గా, ఒక ఫుట్బాలర్గా, ఒక అథ్లీట్గా మరి ఈ ప్రాంతం నుంచి నేను ఎదిగిన కనుక ఖచ్చితంగా నా ప్రాంత అభివృద్ధికి, నా ప్రాంత క్రీడాకారులకు ఎల్లవెల్లలా నేను అన్ని రకాలుగా సహాయం చేస్తాను. పార్టీలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఏ రాత్రి ఏ ఫోన్ చేసినా కూడా డెఫినెట్గా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఎన్ని టోర్నమెంట్ జరిగినా, మరి కల్చరల్ యాక్టివిటీ జరిగినా, మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం కోసం నా వంతు చిన్ని సాయంగా ఖచ్చితంగా నా పాత్ర నేను పోషిస్తానని చెప్పి మరొక్కసారి నా క్రీడాకారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఊరువాడ ఉత్సాహంగా కాంగ్రెస్ ఆవిర్భావ సంబరాలు. రామకృష్ణపురం వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి. మంచిర్యాలలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. జనవరి 3 నుండి మంచిర్యాలలో సిపిఐ శతాబ్ది ఉత్సవాల ప్రచార జాథా విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్. మంచిర్యాలలో ఉత్సాహంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. 45 సంవత్సరాల తర్వాత ఒకే చోట కలుసుకున్న బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థులు. నేటి సిటీ న్యూస్ ఇతరతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.